ఐపీఎల్ 2026లో ఆరెంజ్ ఆర్మీ తగ్గేదే లేదంటోంది. ముంబై ఇండియన్స్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 244 పరుగుల భారీ స్కోర్ను చేస్ చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే రెండో అతిపెద్ద చేజింగ్ రికార్డును నమోదు చేయడంతో పాటు ఈ లీగ్లో 100 విజయాల మైలురాయిని కూడా అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ర్యాన్ రికల్టన్ సెంచరీతో 243 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. రికల్టన్ కేవలం 55 బంతుల్లోనే 8 సిక్సర్లతో విరుచుకుపడగా హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చారు. కేవలం 8.4 ఓవర్లలోనే వీళ్ళిద్దరూ కలిసి 129 పరుగులు జోడించి మ్యాచ్ను ముంబై నుండి లాగేసుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ముంబై ఫీల్డర్ నమన్దీర్ చేసిన తప్పులు ముంబై విజయ అవకాశాలను దెబ్బతీశాయని చెప్పొచ్చు. ట్రావిస్ హెడ్ ఇచ్చిన 3 క్యాచ్లను నమన్దీర్ వదిలేశాడు. 2 పరుగుల వద్ద, 30 పరుగుల వద్ద, చివరికి 48 పరుగుల వద్ద లభించిన ఈ 3 అవకాశాలను హెడ్ అద్భుతంగా వాడుకున్నాడు. క్యాచులు పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మాత్రం మరోలా ఉండేది. Taste the Daily.